పత్తి అనేది వానాకాలంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పత్తిలో మనకు బీటీ విత్తనాలకు ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి రావడం జరుగుతుంది. ఎవరైతే దేశవాళ రకాలు అంటే రకాలను సంకర రకాలు కాకుండా మనకు రకాలు వేస్తారో సంకర రకాలను వేయడం జరుగుతుందో మనకు ఈ పత్తిని కూడా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే చాలా వరకు రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పత్తిలో మనకు ముఖ్యంగా ఏంటంటే పత్తి విత్తిన తర్వాత మొలిచిన 15-20 రోజులకే మనకు పత్తిలో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్డాక్లోరోపిడ్ అనే మందు, గౌచ్ అనే మందు దొరుకుతుంది. మనకు 70% ఎఫ్ఎస్ అనే మందును 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు లేత దశలు అంటే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులైన దోమ కానీ, పచ్చదోమ కానీ, తామర పురుగులు కానీ, అదేవిధంగా తెల్లదోమ కానీ వీటన్నిటి నుంచి మనము ఈ పత్తిని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పత్తిని రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడం అనేది జరుగుతుంది.